రైతు బాధని, రైతుల తాలూకు ఆవేదనని అర్థం చేసుకున్నాను. రైతు కష్టం తెలిసిన వాడిని. చిన్న కమతా ఉన్న భూములు దాన్ని ఎంత భద్రంగా కాపాడుకుంటారు. పిల్లలకి, ఆడబిడ్డలకి కట్నాల కింద, కాను కింద, పసుపు కుంకుల కింద ఇచ్చుకోవడానికి ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఒక ఆస్తి ఇవ్వడానికి, ఒక చిన్న అరెకర ఇవ్వడానికి 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆలోచించిస్తాం మా బిడ్డలకి. అలాంటిది రాష్ట్ర రాజధాని ఉంటే ఒకసారి ఏమి అందరికి మంచి జరుగుతుందని చెప్పేసి ఆలోచించకుండా ఇచ్చేస్తే ఈ రోజున ఏ ప్రభుత్వాలు మారినా కానీ గత ప్రభుత్వ విధానాలని అందరూ అమలు చేయాలి. గతంలో కూడా నేను పదే చెప్పాను చాలాసార్లు. 2014లోనే ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తున్నామని చెప్పినప్పుడు ఆ రోజున ప్రతిపక్షం ఉన్న వైసీపీ శ్రీ జగన్ రెడ్డి గారు కానీ చెప్పుంటే ఇక్కడ మాకు ఇష్టం లేదు, అందుకే మేము మారుస్తాం, మేము వస్తామని చెప్పుంటే ఖచ్చితంగా మీరు ఎవరు చాలామంది ఇవ్వడానికి ఇష్టపడేవాళ్ళు కాదేమో. ఎందుకంటే బలమైన ప్రతిపక్ష నేత ఈ మాట అన్నాడు కాబట్టి రేపు పొద్దున్నే వచ్చే సంవత్సరం ఉంటుందో, వచ్చే ఎన్నికలకు ఉంటుందో లేదో మీరు ఇచ్చిండేవాళ్ళు కాదేమో. కానీ ఆయన కూడా ఒప్పుకోవడం దీంట్లో వైసీపీ కానీ జగన్ రెడ్డి గారికి కూడా భాగస్వామ్యం ఇక్కడ రాజధాని ఉండాలని. అప్పుడు లేని కులం ఇప్పుడు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. కులం ఎప్పుడు ఒకసారి నిజమే వాళ్ళు చెప్పినట్టుగా కులమే అనుకున్నప్పుడు మరి ఆ రోజున ప్రతిపక్షం ఉండగా ఎందుకు ఒప్పుకున్నారు?